ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలో ఈరోజు మనం బ్రహ్మతత్వంలోని, ఎందుకంటే లోకమున అనేక ఆలోచనలు ఉన్నవి. ఈ 8వ సూత్రం పైన కొంచెం 7వ సూత్రం పైన కొంచెం లోతుగా వినే ప్రయత్నం చేద్దాం. సూత్రం ఏమడుగుతుంది అంటే, తన్నిష్ఠస్య మోక్షోపదేశాత్. తన్నిష్ఠస్య మోక్షోపదేశాత్. వేదాంత దర్శనకారుడేమో మోక్ష ప్రాప్తికి అర్హత ఎప్పుడు వస్తుంది అంటే, బ్రహ్మను దర్శించుకున్నప్పుడే. బ్రహ్మను ఎవరు దర్శించుకోగలుగుతారు అంటే ఆత్మదర్శియే అని మనం తెలుసుకున్నాం. కానీ లోకమున అంటే ఏ తత్వశాస్త్రమైతే తన్నిష్ఠస్య మోక్షోపదేశాత్ అని మోక్షమును ఉపదేశిస్తున్నటువంటి ఋషుల యొక్క గ్రంథాలే మరొక చోట స్వర్గకామో యజేత అని ఉంది. అంటే స్వర్గమును కోరువాడు యజ్ఞము అంటే యజ్ఞయాగాది పుణ్యకార్యములు చేయవలయును అని ఉంది. మరి లోకమున ఈ రెండు వేరా అంటే విశేష సుఖములు వేరు, మోక్షానందము వేరా అనేది మనం తెలుసుకోవాలి. ఏ శాస్త్రమునైతే నీకు విశేషమైన సుఖములు కావాలి అంటే దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, మనం ప్రతిరోజు అగ్నిహోత్రం చేసేటప్పుడు కూడా ఇష్టాపూర్తే అని మంత్రం చదువుతాం. అంటే అపూర్తి కార్యములు లోకమున సంతానము చెయ్యాలి. అందుకనే పితరులు, మనం ఒక ప్రాంతానికి వెళ్తే తండ్రి గనక మరణిస్తే మనం ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చిన ఏకాదశ దినము, ద్వాదశ దిన కార్యం చేస్తారో కొన్ని ప్రాంతాలలో పుత్రునకు పగడి కడతారు. ఎందుకు? ఇక నీ తండ్రి లేడు, ఇక ముందు నువ్వు అతని యొక్క పగడిని కట్టుకొని ఈ వంశములో ఇంతవరకు మీ నాన్నగారు చేస్తున్న మంచి కార్యములన్నీ కూడా నువ్వు ముందుకు కొనసాగించుకోవాలి అని ఆ బాధ్యత కొన్ని ప్రాంతాలలో ఇస్తూ ఉంటారు. అంటే ఎవరయ్యా సుపుత్రుడు అంటే, తండ్రి సంకల్పించిన ధర్మ కార్యములను పుత్రుడు నడిపించినప్పుడే అతను సుపుత్రుడవుతాడని లోకములో ఉంది. అటులనే స్వర్గకామో యజేత, సుఖములు కావాలి అంటే యజ్ఞము చేయండి, దాన ధర్మాలు చెయ్యండి అని ఉంది కదా. కానీ ఈ తత్వోపదేశం వేదాంతకారుడేమో మోక్షము కావాలి అంటే జ్ఞానమే సాధన అన్నాడు. మనము యోగ దర్శన శాస్త్రాన్ని విన్నా, సాంఖ్య దర్శనము విన్నా, వీళ్ళు కర్మకాండని అగౌనముగా, జ్ఞాన ఉపాసన కాండమును ప్రధానముగా తీసుకుంటారు.
ఇక్కడ ఇదే చర్చ. అనగా వేదాంతకారుడు యజ్ఞములు చేయుట వలన, దాన ధర్మాలు చేయుట వలన మోక్ష ప్రాప్తి కలుగదు అని నిరూపించడానికే ఈ శాస్త్రాన్ని రచించాడు. మీరు తెలుసుకోవాలి. లోకమున ధర్మశాలలు కట్టించిన, వివిధ సత్సంగ భవనాలు ఏర్పరచుకున్న, కూపములు తటాకముల యొక్క నిర్మాణము జరిగిన, అన్నదానములు, కన్యాదానము, వివాహాది శ్రేష్ఠ కార్యములు, ఇలా ఏ పుణ్య కార్యములు, చివరికి మాతా పితరులకు వార్ధాక్యములో సేవ చేసిన, ముసలితనములో వారి యొక్క తుది శ్వాస వరకు మనము అనేక రకాలుగా సేవలు చేసిన మోక్ష ప్రాప్తి మాత్రం కలుగదు అనేదే వేదాంత దర్శనకారుడి యొక్క అభిప్రాయం. ఎందుకంటే మరి అమ్మా నాన్న వార్ధాక్యములో నిస్సహాయ స్థితిలో ఉంటారు. మరి వారికి ఉపచర్యాలు చెయ్యకపోతే నరకానికి వెళ్తారు అనేది శాస్త్రం చెప్తుంది. వేదాంతకారుడు దాన్ని ఏమి ఖండించలేదు, దానిని ఆపివేయమని కూడా చెప్పలేదు. అంత మాత్రాన అంటాడు. బాగా జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. సంతానము మాతాపితరులకు, ప్రజలు గ్రామ ఉద్ధరణకు, రాజు ప్రజల ఉద్ధరణకు ఏవైతే పుణ్య కార్యాలు చేస్తారో అట్టి పుణ్య కార్యముల వలన మోక్ష ప్రాప్తి కలుగదు అంటున్నారు. అర్థమవుతుందా సిద్ధాంతము? అర్థమవుతుంది. అర్థమైందా? మాతా పితరులకు ఎట్టి సేవ చేసినను, గ్రామ కళ్యాణము చేసినను, లోక కళ్యాణము చేసినను, ప్రపంచ కళ్యాణము చేసినను మోక్షము లభించదు. ఒకవేళ ఇక్కడ మనం ఇది కూడా తెలుసుకోవాలి, మాతా పితరులకు సేవ చేయలేదు, గ్రామానికి ఉద్ధరింపబడలేదు, ఎట్టి కళ్యాణముతో కూడుకున్న పనులు చెయ్యలేదు, ఆయనకి మోక్షం లభిస్తుందా? లభించదా? మోక్షం లభించదు, మంచి జన్మ కూడా రాదు. విజయత్త ఎంతమంది ఏకీభవిస్తున్నారు? మోక్షం లభిస్తుంది కానీ ఆ రుణం మళ్ళీ మోక్షం నుంచి వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు, మళ్ళీ తీర్చుకోవాలి. అర్థమైందా? ఎవరైతే ఇతరులకు రుణపడి రుణము తీర్చుకోకుండా అది కర్మాశయంలో అలాగే పెట్టుకుంటే మోక్షానికి వెళ్ళే అర్హత అయితే వస్తుంది. కానీ వచ్చిన తర్వాత ఆ కర్మాశయం మీద బేస్ జన్మ లభిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే మనము రెండు చెయ్యగలిగితే, ఎవరికి రుణపడకుండా ఉండగలిగితే, అలాగే మోక్ష సాధన చేసుకోగలిగితే, మోక్షము నుండి వచ్చిన తర్వాత మనకి ఉత్తమ యోని వచ్చే అవకాశం ఉంది. అర్థమైందా విజయత్తమ? మీ సందేహం పూర్తయిందా? అర్థమైంది. కానీ ఇవన్నీ చెయ్యకపోతే కూడా నేను మోక్షం రాదని అనుకున్నామ్మా. అట్లా ఏంటి? మాతా పితరులకు సేవ చెయ్యకపోతే, తల్లిదండ్రులకు సేవ చేయకపోతే, పుణ్య కార్యాలు చెయ్యకపోతే, మంచి పనులు చేయకపోతే కూడా మోక్షం రాదు, ఒకటి రకం ఆలోచిస్తే అట్లా అని అనుకున్నా. ఓకే, మీరు అనుకున్నది నేనేమి అధర్మం అనట్లేదు. మోక్షం ఎవరికి లభిస్తుంది? పోనీ మోక్షానికి అర్హత ఎవరికి వస్తుంది? యోగాభ్యాసం చేసి. మీరు ఆగండి, ఇప్పుడు ఆగండి. ఇతరులకు రుణపడము వేరు, తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం వేరు. అర్థమైందా? అతను దుష్ట స్వభావముతో జీవించట్లేదు. మాతా పితరులకు సేవ చెయ్యట్లేదు అంటే అతను వ్యసనపరుడు కాదు. అర్థమైందా? అతనేంటి?
బాల్య దశలోనే వివేకాన్ని జాగృతపరుచుకున్నాడు. ఎటువంటి వివాహ జీవితంలో బంధింపబడకుండా ఏంటి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. పోనీ అతను రకరకాల వస్త్రాలు ధరించుట, విషయ సేవన చేయుట, పెద్ద పెద్ద భవనాలు కట్టుకొనుట, ఈ సౌకర్యాలు స్వీకరించాడా అతను? లేదు, అవి కూడా స్వీకరించలేదు. అవి కూడా అతను ఎటువంటి సుఖాలను పొందలేదు. ఎవరికి మోక్ష ప్రాప్తి రాదు అంటే తత్వజ్ఞానమును సంపాదించుకోని వాడికే మోక్షం కలగదు. విజయత్తమ్మ చాలా క్లియర్ చేసుకోండి మీరు. అర్థమవుతుందమ్మా, వింటున్నా. ఇక్కడ మీరే కాదు, ఇంకెవరైనా సరే మనం కన్ఫ్యూజన్ లో ఉండకూడదు. అతను వివాహ జీవితానికి సంబంధించిన సుఖములను కూడా అతను లేశ మాత్రము పొందలేదు. అలాని సోమరిగా ఉండలేదు. ఒక బాల్య దశలోనే లేకపోతే కుమార దశలో, యవ్వన దశలో వైరాగ్యం వచ్చింది, ఇక తత్వజ్ఞానం వైపు వెళ్ళిపోయాడు. కానీ అతని పైన మాతాపితరుల యొక్క రుణం ఉండిపోయింది. కానీ అతను సన్యాస ధర్మం కూడా తీసుకోలేదు. కేవలం తత్వజ్ఞానాన్ని బోధింపజేసుకుని భిక్షాటన చేస్తూ, ఆ భిక్షాటనలో వచ్చిన పదార్థములను భుజిస్తూ జీవనం గడిపాడు. అంతేగాని రుచికరమైన భోజనము, సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవనాన్ని అతను అవలంబించలేదు. కానీ కొంతమంది ఉంటారు, ఇటు తత్వజ్ఞానము పొందరు కానీ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. తత్వజ్ఞానమును స్వయముగా ఆచరించరు. రాగద్వేషాలు, కామక్రోధాలు, ఇటువంటి వ్యవహారములో నిరంతరము జీవనం కొనసాగిస్తారు. కానీ ఇతరులకు మాత్రం తత్వజ్ఞాన ఉపదేశం చేస్తారు. వారికి మోక్షం వస్తుందా? రాదు. ఇంకొంతమంది ఉంటారు, గ్రామ ఉద్ధరణ, లోక కళ్యాణము, మాతాపితరులకు మంచి సేవ చేశారు కానీ తత్వజ్ఞానాన్ని అర్జింపజేసుకోలేదు. వారికి మోక్షం వస్తుందా? రాదు. అర్థమైందా? క్లియర్ అయిందా సిద్ధాంతం? అర్థమైంది. ఏంటి? తత్వజ్ఞానము ఉపదేశింపే వాళ్ళకి మోక్షము రాదు. లోకహితమైన పుణ్యకార్యాలు చేశారు కానీ తత్వజ్ఞానాన్ని స్వయముగా పాటించలేదు. వారికి కూడా మోక్షము రాదు. అలాని తత్వజ్ఞాని అయ్యాడు, అంటే లోకముతో సంబంధము లేకుండా ఏకాంత సేవన చేస్తూ ఆత్మ కళ్యాణం చేసుకుంటూ ముందుకు సాగిపోయాడు. అతనికి మోక్షం వస్తుందా అంటే వస్తుంది. కానీ మోక్షం నుండి వచ్చిన తర్వాత అతను రుణపడి ఉన్న కర్మాశయానికి అనుకూలమైన శరీరం లభిస్తుంది. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉంటాడు, అటు ఎవరికి రుణపడకుండా కర్మని ప్రధానంగా తీసుకోలేదు కానీ కర్మ చేస్తాడు. మాతాపితరులకు సేవ చేస్తాడు, గ్రామ కళ్యాణం చేస్తాడు, యజ్ఞ యాగాదులు చేస్తాడు, పఠన పాఠన క్రియ చేస్తాడు. కానీ ఆత్మ కళ్యాణాన్ని సర్వోపరిగా పెట్టుకున్నాడు. ఆత్మ కళ్యాణాన్ని మాత్రం చాలా చాలా సర్వోపరిగా పెట్టుకుని మిగతావన్నీ గౌనంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇతని యొక్క మోక్ష స్థితి అంటే మోక్షం నుండి వచ్చిన స్థితి రుణముగా ఉన్నటువంటి మోక్షంలోకి వెళ్ళిన ఆత్మస్థితి మోక్షములో సమానంగా ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత ఇరువురు వేరుగా ఉంటారు. ఇప్పుడు మీరు ఎన్నుకోండి, తిరిగి వచ్చిన తర్వాత కూడా మంచి స్థితిలో పుడదామా, తిరిగి వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇప్పుడు అందరికి అప్పు ఉందాం అనుకుంటారా? తిరిగి వచ్చాక కూడా మంచి జన్మే రావాలనుకుంటాం. అందుకనే సాధన ప్రధానంగా ఉండాలి,
కర్మ గౌనంగా ఉండాలి. గౌనంగా ఉండాలి. కానీ కర్మను విడిచిపెట్టడానికి వీలు లేదు. దినచర్యని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటే, మీరు దర్శన శాస్త్రాలు చదివేటప్పుడు అనేక దృష్టికోణంతో చూడాలి. మనము మన మాట, మన మనస్సు, మన ఆలోచన, ఈరోజు మనం అథర్వ వేదంలోని మంత్రాన్ని పెట్టుకున్నాం. సరుద్ర అంటాడు, ఆ పరమాత్ముడు రౌద్రుడయ్యా అంటాడు. పరమాత్ముని వేదం ఏం చెప్తుంది? అతను పాపులను చాలా ఏడిపిస్తాడు అని ఉంది అక్కడ. అదే మంత్రంలో మీరు చివరికి చూడండి, అతను చాలా హితకారి కూడా. ఆ పరమాత్ముడు ఎంత రౌద్రుడో, ఆ రౌద్రములో పరమాత్మునికి ఏమి అభిలాష ఉంది చెప్పండి? ఒక జీవుణ్ణి ఈ విధంగా పరమాత్ముడు దుఃఖమును ప్రసాదిస్తున్నాడు. ఆ దుఃఖం వెనుక పరమాత్ముని యొక్క ఏముంది? అభిలాష ఏముంది? పరమాత్ముని ఉద్దేశం ఏమి ఉండొచ్చు? ఆలోచించుకోండి. అతను వషట్, ఆ జీవాత్మను సామాన్య స్థితి నుండి, దుర్భర స్థితి నుండి ఏ స్థితికి తీసుకెళ్తున్నాడు పరమాత్ముడు? ఉన్నత స్థితికి, ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాడు. పరమాత్ముడు దండన, ఒక రాజు లోకమున ఒక ప్రజలకు దండన ఇస్తున్నాడు అంటే ఆ దండన వెనుక రాజు యొక్క అభిప్రాయం ఏంటి? అతను అటువంటి తప్పులు మళ్ళీ చెయ్యకూడదు అని. అటులనే పరమాత్ముడు జీవాత్మను కూడా పాప విముక్తి కలిగించాలి అంటే ఆ ఫలమును ప్రసాదించి మరలా ఆత్మలో ఒక ప్రేరణ ఇస్తాడు. ఇటువంటి దుఃఖ రూప కర్మ ఫలాలు అనుభవించే కర్మలు చెయ్యకుండా మళ్ళీ ఉంటాడు అని చెప్తాడు. అదే ఉపాసన. కానీ మనమందరము వయసుతో చాలా పెద్దవాళ్ళం అయిపోయాం. నిజంగా ఆత్మకు వయసు ఉందా? మీరు నేను నీకంటే పెద్దదాన్ని, పెద్దవాళ్ళము, మా మాట వినొచ్చు కదా, మా మాట విలువలేదు అంటారు. మీ శరీరానికి ఆయు ఉందా? మీ ఆత్మకు ఆయు ఉందా? మీరు పెద్దలు అన్నప్పుడు శరీరానికి ఆయు ఉంటుంది. శరీరముతో మీరు పెద్దవాళ్ళైతే, వృక్షమైతే ఇంకా మీకంటే విశాలముగా అది వ్యాప్తి చెంది ఉంది. దానికి అనేక రకాల కందమూల పుష్పాలు వికసింపబడ్డవి. మరి అది గొప్పదవుతుందా? మీరు గొప్పదవుతారా? అదే గొప్పది. మరి ఎందుకు మీరు లోకమున పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు, వాళ్ళ మాట వినరు, అనాదరకు గురవుతున్నాము? ఎందుకు ఇదంతా అపోహలలో జీవిస్తున్నాం? మనము ప్రతి నిత్యము జ్ఞానము చేత వికసింపబడాలి. ఈ మనుష్య శరీరము లభించింది మనని మనం పెద్దవాళ్ళము నిరూపించుకోవడానికి కాదు. మన ఆత్మను మనం ఎంత వికసింపజేసుకుంటున్నాము, ఆత్మను ఆవరించుకొని ఉన్న మలినాలు ఎంత శిథిలముగా చేసుకున్నామో అది కదా మనం ఈ శరీరమును ఉపయోగించుకోవడంలో సార్థకత. ఎంతసేపు మేము పెద్దవాళ్ళం, మేము ఆ మాట వినొచ్చు. అరే, మీ యొక్క ఆత్మను ఆవరించుకొని ఉన్న ఆవరణ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మనము వయస్సులో గనక దృఢమైన ఉపాసన మార్గము ఎన్నుకోకపోతే, దృఢముగా ఈ ఆత్మధారణ అనగా ఆత్మ నిత్యము, పరమాత్ముడు నిత్యము, ఆత్మ వివేకమును తొలగించుకున్నప్పుడే పరమాత్మ దర్శనము జరుగుతుంది. నేను నా బిడ్డలకు కానీ, నా బంధువులకు కానీ, నా మిత్రులకు కానీ, నా గ్రామానికి కానీ నేను ఉపకారము చేస్తున్నానంటే అది నా ధర్మము
అని ఈ ధారణ గనక మీలో లేకపోతే, ఆత్మను ప్రధానంగా పెట్టుకోకుండా, మీరు ఆత్మ ఉపాసన చెయ్యకుండా, బ్రహ్మ ఉపాసన చెయ్యకుండా, లోక కళ్యాణము చేసి ముసలితనములోకి వెళ్ళిపోతే మీరు సంతృప్తికరమైన వార్ధాక్య జీవితమును చూడలేరు. అందుకనే ప్రతి నిత్యం ఇవాళ అగ్నిహోత్రం ఎందుకు చేశా, నేను ఒక బ్రాహ్మణుడికి ఎందుకు దక్షిణ ఇచ్చా, ఒక గుడ్డివాడికి కుంటివాడికి ఎందుకు భోజనం పెట్టా, నలుగురు కలిసి ఇక్కడ ఒక మంచి పని ఉంది, రామ కథ ఉంది, లింక హనుమాన్ కథ ఉంది, వేద కథ ఉంది, భగవద్గీత కథ ఉంది, అటువంటి స్థానమునకు నేను ఎందుకు వెళ్ళినా, లేదా అక్కడ ధనముతో అవసరమైతే ఎందుకు సహకరించినా అనేది గనక మీకు స్పష్టముగా లేకపోతే మీరు వార్ధాక్యములో బహు దుఃఖములను మీరు అనుభవించవలసి వస్తుంది. ఈ అజ్ఞానము నుండి మీరందరూ మనమందరము దూరం అవ్వాలి. నేను చేసిన పుణ్యకర్మలు అవి వర్తమానములోనే చేశాను, నేను మంచిగా మాట్లాడుతున్నా, నలుగురికి కడుపు నిండా అన్నం పెట్టగలిగిన, కొంతమందికి నేను విద్యను ఇవ్వగలిగిన, లేదా మంచి మిత్రుల్ని సంపాదించుకున్నా, మంచి బంధువర్గము నాతో ఉంది అని అంటే దీని వెనుక వర్తమానములో చేసిన పుణ్యకర్మలు కాదు, నా ప్రారబ్ధములో ఇట్టి ఐశ్వర్యం ఉంది అని మనకు స్పష్టంగా తెలియాలి. అటులనే మనం వర్తమానములో శ్రేష్టమైన పనులు చేస్తున్నాము, కానీ వివిధ తాపాలను మనం అనుభవిస్తున్నాము అంటే కూడా మనకు స్పష్టత ఉండాలి, ఇది ప్రారబ్ధమే. ప్రారబ్ధము చాలా బలీయమైనది. అందుకనే నేను నా బిడ్డల వివాహాలు అయిపోయిన తర్వాత, అన్ని కర్తవ్యాలు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఉపాసన మార్గం ఎన్నుకుంటాను అనే అజ్ఞానములో జీవుడు ఉండకూడదు. ప్రతి నిత్యం ఆత్మ దర్శనం చేసుకోవాలి. కొన్నిసార్లు మన పైన వ్యావహారిక ప్రభావం ఉంటుంది, అయినా పర్వాలేదు. ఒకరోజు చాలా సరళముగా ఉపాసన కుదురుతుంది, ఒక 2 రోజులు ఏదైనా కారణాల వల్ల మనం బిజీగా ఉంటే కుదరదు, అయినా పర్వాలేదు. అది మనకు స్పష్టత తెలియాలి. నేను గత 4 రోజుల క్రితం ఉపాసన చాలాసేపు చెయ్యగలిగా, కనీసం 10 నిమిషాలు సంతృప్తిగా చెయ్యగలిగా, ఇవాళ చెయ్యలేకపోతున్నాను అని అనుకుంటే వెంటనే మనం అనుకోవాలి, నేను ఈ 2-3 దినాలు పండుగ పనో, బంధువులింటికో, వివాహాది శుభకార్యాలకు వెళ్ళి అక్కడ వాతావరణము నాకు తెలియకుండానే నా మనస్సులో అది జ్ఞప్తిలో ఉంది. అది తొలగింపబడితే గాని, అది శిథిలం అవుతే గాని, అది దగ్ధ బీజం అవుతే గాని నాకు మరలా 4 రోజుల క్రితట జరిగిన ఉపాసన ఈ రోజు సిద్ధింపబడదు అని ఈ విధంగా స్పష్టత మనలో ఉంటేనే, ఈ విధంగా మనం తత్వదర్శనము కాగలుగుతేనే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని మీరు నిర్ణయించుకోండి. అందుకనే వేదాంతకారుడేమంటాడు అంటే, నతత్ సత్యం స ఆత్మ. లోకమున మానవుడు బ్రతికున్నంత కాలము కర్మను ప్రధానముగా చేసుకుంటే అది ప్రకృతి ఆరాధన అవుతుంది. కర్మను ప్రధానంగా పెట్టుకుంటాడు, ఉపాసన మార్గాన్ని వదిలిపెట్టారు అంటే అక్కడ అతను ఎవరిని ఆరాధిస్తున్నట్టు? ప్రకృతిని ఆరాధిస్తున్నట్టు. ఎవరైతే కర్మలు చేస్తున్నారు కానీ ఉపాసన మార్గాన్ని ప్రధానంగా పెట్టుకున్నారో వారు ఎవరిని ఉపాసిస్తున్నట్టు? పరమాత్ముని అని వేదాంతకారుడు చెప్తున్నాడు. అందుకేమంటాడు, తత్ సత్యం స ఆత్మ. చాందోగ్య ఉపనిషత్తులో శ్వేతకేతుణ్ణి తన తండ్రి ఇలా చెప్తుంటాడు. అతని తండ్రి
ఓ శ్వేతకేతు, నాకు నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. ఎందుకంటే చాందోగ్య ఉపనిషత్తులో శ్వేతకేతునకు తండ్రి 8 సార్లు చెప్తున్నట్టుగా కనబడుతుంది, తత్వమసి 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 అని. ఓ శ్వేతకేతు, ఏదైతే అందరికంటే పూర్వముందో, అన్నింటికి పూర్వముందో, అన్నింటికి ఆధారముగా ఉందో ఆ బ్రహ్మను కర్మ ద్వారా దర్శించుకోలేవు, తత్వజ్ఞానము ద్వారానే దర్శించుకోగలుగుతావు. ఓ శ్వేతకేతు, నీవు ఎంత విద్వాంసుడవైనప్పటికీ కూడా ఆ సత్యమైన తత్వజ్ఞానము నువ్వు పొందలేవు. విద్వాంసుడవు కమ్ము, భవ విద్వాంసుడవు అవ్వాల్సిందే, తత్వజ్ఞాని అవ్వాల్సిందే. కానీ తత్వజ్ఞాని అవ్వడానికి కర్మను ప్రధానముగా పెట్టుకోకు. ఏది ప్రధానంగా పెట్టుకోమంటున్నాడు? ఉపాసన మార్గమే. అనగా బ్రహ్మనిష్ట గలవాడు ఎవరైతే ఈ శరీరం ఉన్నప్పుడు, ఈ శరీరములో ఉన్నప్పుడు బ్రహ్మను పొందాడు. శరీరమును వదిలిపెట్టిన తర్వాత బ్రహ్మను పొందడం కాదు, మీరందరూ కూడా తెలుసుకోండి. కైవల్య ప్రాప్తి నాకు లభిస్తుందా లభించదా అన్న ధారణ మనం పతంజలి మహర్షి కూడా అదే చెప్తాడు. జన్మ కథాంత సంబోధ. ఎవరైతే నిరంతరము యోగాభ్యాసం చేస్తారో, నిరంతరము ఆత్మనిష్ఠులు ఉంటారో, వారికి తమ జన్మ రహస్యం అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఇదే వేదాంతకారుడు బ్రహ్మనిష్ట గలవాడికే బ్రహ్మ దర్శనం జరుగుతుంది అంటున్నాడు. చాందోగ్య ఉపనిషత్తులో కూడా శ్వేతకేతునకు తండ్రి అదే చెప్తాడు. బ్రహ్మను ఎవ్వరు కూడా మరణించిన తర్వాత పొందరు. ఎప్పుడు పొందుతారు బ్రహ్మని? శరీరంలో ఉన్నప్పుడు. శరీరంలో ఉన్నప్పుడే. బాగా తెలుసుకోండి. ఏ ఆత్మ అయితే తాను ధరించుకున్న దేహములో కూర్చొని బ్రహ్మ యొక్క సాక్షాత్కారం చేసుకుంటుందో ఆ ఆత్మనే మరణించిన తర్వాత, అనగా స్థూల దేహాన్ని త్యజించిన తర్వాత ఎచ్చటకి వెళ్తుంది? బ్రహ్మలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ మీకు తెలిసిందేంటి? కర్మ ఫలాలు మరణించిన తర్వాత లభిస్తవి, ఈశ్వర ఉపాసన జీవించి ఉన్న ఆత్మకు లభిస్తుంది. స్పష్టత వచ్చిందా? కర్మ ఫలాలు దేహానంతరము లభిస్తవి, కానీ ఉపాసన జీవించి ఉన్నప్పుడే లభిస్తవి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, బ్రహ్మనిష్ట గలవాడు జీవించి ఉన్నప్పుడు బ్రహ్మలో ఉన్నాడు, శరీరంలో ఉన్నప్పుడే బ్రహ్మలో ఉన్నాడు. ఇక శరీరం లేనప్పుడు కూడా ఎక్కడుంటాడు? బ్రహ్మతోనే ఉంటాడు. బ్రహ్మతోనే ఉంటాడు. అందుకని ఏ శ్వేతకేతు, తత్వజ్ఞాన ఉపదేశం గొప్పది కాదు, తత్వజ్ఞానిగా జీవించడం గొప్ప విషయము అంటాడు. తత్సత్యం నా స ఆత్మ. నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి అని యజ్ఞయాగాదులు చెయ్యకు అంటే వాటిని ఆపుమని చెప్పట్లే. ఇక సంతోషపడకు. నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, రామ కథ విన్నా, హనుమాని కథ విన్నా, ఆత్మ కథ విన్నా, వేద కథ విన్నా, చాలా విన్నాం అయిపోయింది. మోక్షం వస్తుందా? అర్థమైందా? ఆత్మలో పరమాత్మని దర్శించుకోగలుగుతేనే మోక్షము వస్తుంది. ప్రమాణ పత్రం ఇక్కడ ఎవ్వరూ ఇయ్యక్కర్లేదు, ఆత్మనే మోక్షం లభిస్తుందా లేదా అన్న సర్టిఫికేట్ ఎవరిస్తున్నారు? పరమాత్ముడు ఇస్తున్నాడా? ఆత్మ తీసుకుంటుందా? ఆత్మే తీసుకుంటుంది. తీసుకుంటుంది.
అర్థమైందా? అందుకనే శ్వేతకేతో వస బ్రహ్మచర్యం సవై సౌమ్యస్మాతులీనో అనునూచ్య బ్రహ్మ బంధురివ భవతి. ఓ శ్వేతకేత, ప్రతి నిత్యం ఉపాసన మార్గాన్ని ఎన్నుకో. బ్రహ్మలో చరింపబడు, బ్రహ్మలో ధ్యానింపబడు, బ్రహ్మలో కూర్చునే ప్రయత్నం చెయ్యు. జితేంద్రియుడవు కమ్ము, భోగ విషయాలయందు లిప్తుడవు కాకు. ఈ ప్రపంచమున ఎవరైతే బ్రహ్మలో కూర్చోలేరో, బ్రహ్మ సాక్షాత్కారము జరిపించుకోలేదో, ఆత్మలో బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందని వాడు, వేదాధ్యయనము చెయ్యని వాడు మోక్షానికి అర్హుడు కాడు అంటాడు. అర్థమైందా? నిరంతరము వేదాధ్యయనము చేసి ఈశ్వర ఉపాసన నిరంతరము చేయువాడే ఆ బ్రహ్మను తెలుసుకుంటాడు. ఈ లోకమున ఈశ్వర ఉపాసన చెయ్యకుండా, వేదాధ్యయనము చెయ్యకుండా, ఆత్మ దర్శనము కాకుండా మోక్షానికి వెళ్ళిన వారి చరిత్ర లేదు అంటాడు. అర్థమైందా? లోకమున ఎవరికయ్యా మోక్షం లభిస్తుంది అంటే బ్రహ్మను దర్శించుకున్న వాడికే మోక్షం లభిస్తుంది. మరి ఆ బ్రహ్మను ఎవరు దర్శించుకుంటారు అంటే వేదాధ్యయనం చేసిన వాడే. ఎందుకంటే ఇహలోకమున వేదాలు మాత్రమే బ్రహ్మ గురించి కానీ, ప్రకృతి గురించి కానీ, ఆత్మ గురించి కానీ, కర్మల గురించి కానీ, సృష్టి విజ్ఞానాన్ని కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన శాస్త్రం ఏదైనా ఉందా అంటే వేదములే. వేదములు మాత్రమే పరమాత్మ స్వరూపాన్ని, ఆత్మ స్వరూపాన్ని, ప్రకృతి స్వరూపాన్ని, సృష్టి విజ్ఞానాన్ని సర్వమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఎంత చక్కగా చెప్తున్నాడు ఆ పరమాత్ముడు. సపర్యగాత్ శుక్రం అకాయం, నాకు శరీరమే లేదు అంటాడు. ఓ జీవాత్మ, సమానే వృక్షం పరిషస్వ జాతే. అసలు నిజముగా నీకు దేహము లేదు, నాకు కూడా దేహం లేదు. మన నిర్భరము ఒకే పక్షులము, చైతన్య పక్షులము. ఇద్దరికి 2 రెక్కలున్నవి. సుపర్ణ, ఇద్దరికి 2 రెక్కలున్నవి. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, నేను కర్మను వీక్షిస్తాను, నువ్వు కర్మను కాంక్షిస్తావు అంటాడు. నేను కేవలం కర్మలు చేస్తాను, చేసి దాని రూపం ఏంటని ఆలోచిస్తా. ఒక వృక్షం పెడతా, ఓకే ఇది ఎలా వృద్ధి చెందింది, దీని మీద ఏమేమి కాయలు వస్తావని ఆలోచిస్తా. నువ్వేం చేస్తావు? ఆ చెట్టు కాసిన కాయలన్నీ కడుపు పగిలిపోయినా భుజించాలి అనుకుంటా. నాకు కర్మ ఆధారమయ్యింది, నీకు కూడా కర్మ ఆధారమయ్యింది. నేను కూడా ఈ ప్రకృతి అందే కర్మ చేస్తున్నా, నువ్వు కూడా ప్రకృతి అందే కర్మ చేస్తున్నావు. కానీ ఇద్దరుకున్న వ్యత్యాసం ఏమిటి అంటే, నువ్వు చేసిన వంట నువ్వు తినాలనుకుంటావు, నేను మాత్రం ఆ వంటని ఇతరుల కోసమే సిద్ధం చేస్తున్నా. ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం ఇదే. సమానం వృక్షం, ఇద్దరికి ప్రకృతి ఆధారంగా ఉంది. ఇద్దరము చైతన్య స్వరూపులమే. నాకు కూడా జ్ఞానం ఉండాలి. నేను గనక వేదాది శాస్త్రముల జ్ఞానము గనక ఉపదేశింపకుండా ఉండినట్టయితే, నేను ఋషుల చేత, మంత్ర ద్రష్టల చేత నేను ఆత్మలో దర్శింపబడేవాణ్ణి కాదు. నేను వేద జ్ఞానమును ఉపదేశించడం వలనే లోకము నన్ను ఆరాధిస్తుంది. కానీ నేను జ్ఞానమును ఉపదేశించి త్యజిస్తా, నువ్వు జ్ఞానమును పట్టుకొని ఉంటావంటే నలుగురికి ఇవ్వడానికి కూడా నువ్వు ఆలోచిస్తావు. ఇదియే మన ఇద్దరికి వ్యత్యాసం అంటాడు. అందుకనే ఏ వేదములో అయితే పరమాత్మ స్వరూపం, ప్రకృతి స్వరూపం యథార్థంగా చెప్పబడి ఉందో, అట్టి వేదాధ్యయనము చెయ్యని వాడు మోక్షానికి అర్హుడు
కాలేడు అంటాడు. అందుకనే వేద ధర్మమును ఉపదేశించిన ఋషి ఈ లోకమున తప్పకుండా పూజింపబడతాడు. కానీ నీకు తెలుసా శ్వేతకేతు, ఈ లోకము ఋషిని పూజించినా పూజించకపోయినా ఆ ఋషి మాత్రం వేదాధ్యయమును వదిలిపెట్టడు. ఎందుకు? అతనికి తెలుసు, నేను వేదాధ్యయనం చేస్తేనే నేను తత్వజ్ఞానిని కాగలుగుతా, తత్వజ్ఞానిని అయినప్పుడే నాకు బ్రహ్మ దర్శనం జరుగుతుంది, అంతకంటే పెద్ద సంపత్తి నాకు ఇంకేమిటి అని అతను ప్రతిరోజు ఏ అధ్యయనం చేస్తాడు? వేదాధ్యయనమే. మళ్ళీ ఏం చెప్తున్నాడు? అరే త్వం అసి, తత్ త్వం అసి. ఓ శ్వేతకేతు, ఈ లోకమున ప్రకాశవంతమైన ప్రచండ రూపమైన ఆదిత్యుణ్ణి ఆదిత్యుణ్ణి చూడు అంటే లోకములో ప్రతిరోజు ఏ ఆదిత్యుణ్ణి చూస్తున్నారు? ద్యులోకములో వేదమే చెప్పింది. ఓ శ్వేతకేతు, నీవు ప్రతినిత్యము ద్యులోకములో ప్రకాశింపబడుతున్న ఆ ఆదిత్యుణ్ణి చూడు అని వేద మంత్రమే చెప్పింది. కానీ లోకములో ద్యులోకము అంటే దేన్ని తీసుకున్నారు? ఆదిత్యుడు అంటే దేన్ని తీసుకున్నారు? చెప్పండి. సూర్యుడిని తీసుకున్నారు. సూర్యుడిని తీసుకున్నారు. అదే చెప్తున్నాడు. ద్యులోకము అంటే నీ మస్తిష్క భాగము, ఆదిత్య అంటే అహం అసి, నేనున్నాను. ఓ శ్వేతకేతు, నీ యొక్క మస్తిష్క భాగమున ఆదిత్యుడుగా నేనున్నాను, నన్ను దర్శించుకో అంటే. కానీ లోకము ఒక పదమునకు అనేక అర్థములున్నవి. ఇక్కడ ఆదిత్య అంటే ప్రకృతి తీసుకుంది, ఊర్ధ్వలోకం అంటే ద్యులోకము తీసుకొని ద్యులోకములో ఉన్న సూర్య చంద్ర నక్షత్ర గోళాల స్థానమున ఆ సూర్యుని దర్శించుకొని సూర్యాయ నమః అంటుంది. కానీ మస్తిష్క భాగమున గల నన్ను ఈ ఆత్మ ఏనాడు కూడా దర్శించుకోవడం లేదు. మనం ఆదిత్యుని దర్శించుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఏ ఆత్మ అయితే ఆదిత్యుని దర్శించుకుంటుందో, ఆదిత్యుని ఆధారంగా పట్టుకుందో జరుగుతుంది ఇదే కదా. ఇక్కడ ఒక ఆత్మనేమో సృష్టి అనే ఆదిత్యుణ్ణి పట్టుకుంది. అందుకనే వాయు అనిలం, ఈ శరీరము త్యజించగానే ఆత్మ ఏ లోకానికి వెళ్తుంది? ఆదిత్య లోకానికి వెళ్తుంది. కానీ అర్థమును లోతుగా, కానీ ఏ సత్వరజస్తమస్సు అనే పదార్థాల ద్వారా ఏ ఆదిత్యుడైతే ఏర్పడ్డాడో ఆ ఆదిత్యని పరిక్రమ చేసినంత కాలం జీవాత్మ జన్మ మరణ చక్రాల యందు ఆ చక్రమున క్రిందికి పైకి తిరుగుతుంది. కానీ ఏదైతే నా సత్వము కాదో, ఏదైతే రజము కాదో, ఏదైతే తమస్సు కాదో ఆ ఆదిత్యుని వెనుక తిరిగినప్పుడు అదే బ్రహ్మ చక్రము నుండి ఆ జీవాత్మ ఇద్దరము ఆదిత్యులమే, ఇద్దరము ద్యులోకములనే ఉన్నాము. కానీ ఏ ద్యులోకములో ఉన్నటువంటి ఏ ఆదిత్యుడైతే ప్రకృతి పదార్థము చేత నిర్మింపబడలేదో అట్టి ఆదిత్యుణ్ణి జీవాత్మ దర్శించుకున్నప్పుడు బ్రహ్మచక్రము నుండి విడుదలవుతుంది. ఏ జీవాత్మ అయితే ఈ మూడింటి ద్వారా ఏర్పడిన ఆదిత్యుని చుట్టూ తిరుగుతుందో ఆ ఆదిత్యుణ్ణి భ్రమించుకొని ఆదిత్యుని యొక్క భ్రమణము చేసినంత కాలం బ్రహ్మచక్రము నుండి ఆ జీవాత్మ విడుదలవ్వదు అంటాడు. అందుకనే తన్నిష్టస్య, ఆ బ్రహ్మలో నిష్ఠుడవు కమ్ము, బ్రహ్మలో మునిగి తేలు అని మనకి ఈ విధంగా వేదాంతకారుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఓం శాంతికి శాంతికి శాంతికి.